హలో ఎవ్రీవన్, నేను మీ లతికాని. వెల్కమ్ టు లతికా ఛానల్ తెలుగు. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలా బెల్తో చేయడం వలన నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, ఆ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఏంటి కంటైనర్స్ చూపిస్తుంది, వంటలేం చేయట్లేదా అని అనుకుంటున్నారా? అదేం లేదండి, నా బర్త్డే సందర్భంగా ఈ విధంగా కొంతమంది ఆకలైనా తీర్చాలని చెప్పేసి ఫుడ్ డొనేట్ చేద్దామని ఈ విధంగా వంట అయితే చేస్తున్నాను. వెజిటేబుల్ బిర్యానీ, అందులో పప్పులు కూడా వేసాము. మీరు కిచిడి అంటారా, వెజిటేబుల్ బిర్యానీ అంటారా, కామెంట్లో చెప్పండి. ఈ విధంగా ఆలు, క్యారెట్, ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, అలాగే మూంగ్ దాల్, అదే పెసరపప్పు, తొగరపప్పు ఇవన్నీ వేసి కూడా చేసామన్నమాట. ఈ విధంగా 2 బౌల్స్లో చేసాము. మినిమం 4 kgs వరకు ఉంటుంది ఈ కిచిడి, అలాగే వెజిటేబుల్ బిర్యానీ ఏమంటారో అదనమాట. సో నేనైతే వెజిటేబుల్ బిర్యానీ అంటున్నాను. సో ఈ వెజిటేబుల్ బిర్యానీ అయితే ప్రాసెస్ మొత్తం నేనేం షూట్ చేయలేదు వీడియో, ఎందుకంటే వీడియో లెంత్ బాగా అయిపోతుంది. టెంపుల్ కూడా వెళ్ళాము, బాబా టెంపుల్కి, అది కూడా ఇందులోనే యాడ్ చేశాను. అందుకని చెప్పేసి ఈ ప్రాసెస్ ఏమీ తీయకుండానే వెజిటేబుల్ బిర్యానీ మొత్తం కూడా చేసేసాను. సో జస్ట్ అలా చూపించాను నేను చేసేది ఇది వెజిటేబుల్ బిర్యానీ అని చెప్పేసి. ఈ విధంగా మొత్తం చేసిన తర్వాత ప్యాక్ చేసేస్తున్నాము. హస్బెండ్ కూడా చాలా హెల్ప్ చేశారు నాకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగాడన్నమాట, బర్త్డే వస్తుంది కదా, బర్త్డే సెలబ్రేషన్ చేసుకుందామని అంటే. సో నాకైతే వద్దు, నేను ఇలా ఫుడ్ డొనేట్ చేద్దామని చెప్పేశాను. సో ఎందుకంటే మా బాబుది హస్బెండ్ ఒకటే రోజు బర్త్డే వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మంచిగా అని చెప్పేసి నాకు అడిగాడన్నమాట. సో సెలబ్రేషన్ చేయాలంటే వద్దని చెప్పాను. సో నాకు ఇలా ఫుడ్ డొనేట్ చేయాలి, కొంతమంది అయినా ఆకలి మనం తీర్చగలగాలి అని చెప్పేస్తే సరే చేద్దాంలే అని ఒప్పుకున్నారనమాట. నాకు ఇదే చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ చిన్ని ప్రయత్నం, ఈ చిన్ని సహాయం ముందు కూడా ఇంకా చెయ్యాలని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను కూడా. మీరు ఇలానే సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నేను ఇంకా ముందు సహాయాలు కూడా చేస్తానని అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఛానల్ గ్రోత్ అయ్యి మంచి ఇన్కమ్ వచ్చిందనుకోండి, ఈ విధంగా ఫుడ్ డొనేట్ కానివ్వండి, ఇంకా ఏదైనా మంచిగా పూర్ పీపుల్స్కి హెల్ప్ చేయాలని నా కోరిక. సో ఆ కోరిక తీరుతుందో లేదో ముందు మనకు వచ్చే పేమెంట్ మన ఛానల్ గ్రోతింగ్ బట్టి తెలుస్తుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, నా బర్త్డే సందర్భంగా అలాగే ఛానల్ మంచి సబ్స్క్రైబర్స్ వచ్చారు, అలాగే నాకు 2 పేమెంట్స్ వచ్చాయి కాబట్టి సో ఈ విధంగా నేను ఫుడ్ డొనేట్ అయితే చేశాను. నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి బర్త్డే జీవితంలో జరుపుకుంటానని అస్సలు అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఆకలితో ఉన్నారు. వాళ్ళని చూసిన తర్వాత నాకు ఎంత బాధేసిందో. ఒక్కొక్కరు తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి తీసుకున్నారండి. ఎందుకంటే మళ్ళీ నైట్ తినడానికి ఉంటుందో లేదో అని చెప్పేసి. చిన్న పిల్లలండి, పాపం అనిపించింది. చూడండి, వీళ్ళందరూ కూడా బ్రిడ్జ్ కిందనే ఉంటారండి. సో వీళ్ళకి ఇల్లు అలాంటివి ఏమీ లేదు, అన్నీ అక్కడనే. సో నాకైతే వాళ్ళని చూడగానే ఎంత బాధ అనిపించిందో. చిన్న పిల్లలండి, ఆ పిల్లల్ని చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది అసలు. వాళ్ళకి తినడానికి కూడా సరిగా దొరుకుతుందో లేదో కూడా తెలియదు. ఒక్కొక్కరు 1, 2, 3 ప్యాకెట్లు మళ్ళీ వచ్చిన వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళడం, అలా చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే ముఖ్యంగా చిన్న పిల్లల్ని చూస్తేనే చాలా బాధ అనిపించింది. అసలు వాళ్ళు ఆకలికి కూడా తట్టుకోలేరండి, ఎంత బాధాకరం చూడండి మీరే. సో ఒకటి మాత్రం ఏంటంటే, నేను చాలామందిని చూశాను, కొంతమంది దగ్గర కూడా విన్నాను, భిక్షాటన చేసేవాళ్ళు నలుగురు పిల్లల్ని కూడా అంటారండి. వాళ్ళకు ఎలాంటి వ్యాక్సిన్ వేయిస్తారో లేదో కూడా తెలియదు. సో అలా కానీ వాళ్ళని కూడా భిక్షాటనకి పంపుతారు. ఎంత ఘోరం అండి ఇది, ఎంత అసలు. వాళ్ళకి చదువు అలాంటివి ఏమి ఉండదు, గవర్నమెంట్ ఫెసిలిటీస్ కూడా ఉండవండి. సో ఎంత బాధాకరం కదా. సో ఇలాంటి ఫుడ్ డొనేట్ మళ్ళీ చెయ్యాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా బాబాయ్ అయితే వాటర్ బాటిల్ పంచమంటే వాడు ఒక బాటిల్ తీసేసుకొని ఇంకా పక్కకి సైడ్కి నిలబడిపోయాడు. మొత్తానికి ఫుడ్ డొనేట్ చేయడం అయిపోయింది. మళ్ళీ ఇంటికి వచ్చి మేము అన్నం తినేసి సో మళ్ళీ కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా టెంపుల్కి వెళ్తున్నాము. సో మార్నింగ్ టెంపుల్కి ఏం వెళ్ళలేదు, ఫస్ట్ ఫుడ్ డొనేట్ చేయాలి అని చెప్పేసి వంట చేసేసి ఇంకా మేమైతే ఫస్ట్ ఆకలితో ఉన్న వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేద్దామని వెళ్ళిపోయాము. 12 లోపు మేము ఫుడ్ డొనేట్ చేసేసాము. ఇంకా ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకలి ఇంపార్టెంట్ అండి, ఎంతో ఆకలితో ఉన్నారు వాళ్ళైతే, వాళ్ళని చూస్తేనే నాకు అర్థమైపోయింది. సో అందుకని చెప్పేసి ఇంకా మా హస్బెండ్కి అన్నాను, నాకు బాబా టెంపుల్కి తీసుకెళ్ళంటే. సో మార్నింగ్ వద్దు కానీ ఈవినింగ్ వెళ్దామన్నా, ఎందుకంటే మార్నింగ్
మార్నింగ్ వెళ్తే మళ్ళీ ఫుడ్ డొనేట్ చేయడం ఇంకా లేట్ అయిపోతుంది. నేను ఒక్కదాన్ని వంట చేయాలి కాబట్టి నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. సో ఇంకా బాబుని పట్టుకొని అన్నీ చేసుకొని అంటే ఇంకా కొంచెం లేట్ అయిపోతుంది. మొత్తానికైతే ఒక చిన్ని ప్రయత్నం చేశానండి. కొంతమంది ఆకలి తీరినా కూడా నాకు సంతోషమే. ఈ విధంగా బాబా టెంపుల్ వెళ్ళేటప్పుడు మధ్యలో ఈ విధంగా పొలాలు అయితే కనిపించాయి. కొన్ని ఫొటోస్ అలాగే ఒక వీడియో అయితే తీసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. మొత్తం గ్రీనరీ ఉంది కదా. సో ఇదే అండి బాబా టెంపుల్. చూడండి ఎంత చక్కగా ఉందో, చాలా పెద్దదిగా ఉందండి టెంపుల్ అయితే. చాలా మంచిగా అనిపించింది, ప్రశాంతంగా. ఎందుకు బాబా టెంపుల్కి వెళ్ళాలి అని అనుకోవచ్చు. సో ఎందుకంటే నాకు సక్సెస్ వచ్చింది బాబా వల్ల. ఎందుకంటే నేను సాయిబాబా వీడియోస్ చాలా పెడుతున్నాను కదా, దానివల్ల నాకు మంచి సక్సెస్, అలాగే చాలామంది సబ్స్క్రైబర్స్ అందరూ మీరు సపోర్ట్ చేస్తున్నారు చాలా బాగా. సో అందుకని చెప్పేసి బాబా టెంపుల్ వెళ్ళి బాబాని దర్శనం చేసుకోవాలని అనుకున్నాను. సో అందుకని చెప్పేసి ఈ విధంగా బర్త్డే రోజు అయితే వెళ్ళాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫుడ్ డొనేట్ చేయాలి అనుకున్నాను. అది మార్నింగ్ చేసేసి ఇది ఈవినింగ్ అయితే మేము ఈ విధంగా టెంపుల్కి వెళ్ళాము. సో మార్నింగ్ వెళ్తే చాలా మంది ఆకలితో ఉన్నారు కదా. సో ఫస్ట్ ఆకలి ఇంపార్టెంట్, తర్వాత దర్శనం చేసుకుందామని ఇలా అయితే చేశాను. ఇందులో ఏమైనా తప్పు ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ దేవుడు కూడా మన గురించి ఆలోచిస్తాడని నేనైతే అనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్, వ్యూయర్స్, నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబాని కోరుకుంటున్నానండి. చూడండి ఆంజనేయ స్వామి ఎంత పెద్దదిగా ఉందో. ఇక్కడ బాబా ఫోటోలు, అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ బాబా కనిపిస్తున్నాడు కదా, అందులో ఒక కుండ ఉందండి, అందులోంచి వాటర్ పోస్తుంది. చాలా బాగా అనిపించింది. చూడడానికి ఎంతో అద్భుతంగా అనిపించింది. అసలు ఏం జరిగిందో తెలుసా అండి, మేము వీడియోస్ తీస్తుండగా మధ్యలో తీయకండి అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు అన్నారన్నమాట. సో ఎందుకు ఇలా అంటున్నారని చెప్పేస్తే, ఆరతి జరుగుతుంది కదా, ఆరతి టైంలో ఎలాంటి వీడియోస్ చేయకండి అని చెప్పారు. సో అందుకని చెప్పేసి ఇంకా స్టాప్ చేసేసాము. ఆరతి అవుతుందని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాము. మొత్తం ఆరతి కంప్లీట్ అయిపోయింది. ఆరతి జరుగుతున్నప్పుడు ఎలాంటి ఫొటోస్, వీడియోస్ తీయొద్దంట. సో అక్కడ ఉన్న పంతులు చెప్పారు. ఈ విధంగా మేమైతే పూల బుట్ట, కొబ్బరికాయ అవన్నీ తీసేసుకొని బాబాకి సమర్పించాము. ఇంకా కొబ్బరికాయ అయితే ఇచ్చారు. ఇంట్లోనే కొబ్బరికాయ దేవుడి ముందు కొట్టమని చెప్పారు. సో మొత్తానికి పూలహారం అవన్నీ వేసేశారు బాబాకి. చాలా మంచిగా దర్శనం అయింది. కరెక్ట్గా హారతి టైంకి వెళ్ళాము. ఎంత అదృష్టం అండి చెప్పండి. మంచిగా అనిపించింది. హారతి కూడా చాలాసేపు చేశారండి. ఒక అర్ధగంట వరకు హారతి చేశారు. హారతి అంటే భక్తి పాటలు పాడడము, కొన్ని మరాఠీలో పాడతారు, కొన్ని హిందీలో పాడతారు. ఇంకా మరాఠీలో పాడినప్పుడైతే నాకు అస్సలు ఒక్క ముక్క కూడా అర్థం కాదు. ఇంకా ఓం సాయిరామ్ అంటానే ఉంటానన్నమాట. సో ఇంకా కొంచెం అయితే హిందీ అర్థమవుతుంది కాబట్టి కొంచెం హిందీలో వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి బాబా ఎంత పెద్దదిగా ఉన్నాడో. నాకైతే చూడంగానే నేను షాక్ అయిపోయాను. ఇంత పెద్ద బాబాని నేను ఎప్పుడు లైఫ్లో చూడలేదండి. మీరు ఎప్పుడైనా ఇంత పెద్ద బాబా విగ్రహాన్ని చూసి ఉంటే కామెంట్లో చెప్పండి. ఇక్కడ చూడండి బాతులు ఎంత చక్కగా, ఎంత ముద్దుగా ఉన్నాయి కదా. అవి చూస్తేనే ఎంత క్యూట్గా అనిపించాయో. అవి అరుస్తూ ఉన్నాయి. నేను ఆ బాబాని చూస్తూ అలానే నడుచుకుంటూ వెళ్ళిపోయాను. మొక్కుతున్నాను, ఇంకా ఎక్కడి నుండో సౌండ్ వస్తుంది. అవి అరుస్తూ ఉన్నాయి. చూసేసరికి బాతులు ఉన్నాయండి. సో అవి ఆకలితో అరుస్తూ ఉన్నాయి. మేము చేతులు అలా పెడతా ఉండే, మా చేతిలో ఏమో ఉన్నాయని చెప్పేసి తినడానికి వస్తున్నాయి అవి. చూడండి అగో. సో అవి ఎంతో ఆకలితో ఉన్నట్టున్నాయి. అక్కడున్న ఒక షాప్ దగ్గరికి వెళ్ళి అడిగామన్నమాట, బాతులు తినే ఏమైనా ఫుడ్ ఉందా అని చెప్పేసి. ఏమీ లేదని చెప్పారు. సో అడిగి ఇంకా వచ్చేసాము. సో అలా చేతు జాపుతూ ఉంటే అదేమో తినడానికి వస్తుంది, ట్రై చేస్తుంది. మా దగ్గర ఏమో ఉంది తినడానికి అని చెప్పేసి, కానీ మా దగ్గర అయితే ఏమీ లేదు. అడిగాం కూడా, ఏం లేదని చెప్పారు. వాటికి ఫుడ్ ఎవరు పెడతారో ఇంకా తెలీదు. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకో సాయిబాబా ఉంది. ఒక్క మందిరంలోనే ఒక 5-6 రకాల సాయిబాబాలు పెట్టారన్నమాట. చాలా పెద్దగా ఉందండి. ఎంత విశాలంగా ఉందో మందిరం అయితే. చాలా మంచిగా అనిపించింది. చూడండి సాయిబాబా దర్శనం ఇంత ప్రశాంతంగా, ఇంత మంచిగా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. నాకు ఛానల్ సక్సెస్ సాయిబాబా వల్ల వచ్చింది కాబట్టి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బాబా టెంపుల్ వెళ్ళాలి అని చెప్పేసి. మొత్తానికి నా బర్త్డే రోజు వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది. ఒకటి ఫుడ్ డొనేట్ చేయడం, రెండవది బాబా దర్శనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఈ
బాబా మందిర్ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. నాకైతే ఎంతో సంతోషంగా ఎంతో మంచిగా దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ నుండి మేమైతే ఓరియన్ మాల్కి అయితే వెళ్ళిపోయాము. అలా కొంచెం టైం స్పెండ్ చేసేసి బాబుకైతే బైక్ రైడింగ్ చేయించాము. ఒక్క రౌండ్కి 100 రూపాయలు అయితే తీసుకున్నారు. అలాగే కొంచెం స్నాక్స్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాము. కోంబో అనమాట. వెజ్ బర్గర్ అలాగే ఫ్రెంచ్ ఫ్రై చాక్లెట్ మిల్క్ షేక్ ఇచ్చారు. నేనైతే వెజ్ బర్గర్ తింటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మా బాబు అయితే ఫ్రెంచ్ ఫ్రై తింటున్నాడు. వాడు తింటున్నాడు మధ్యలో మమ్మీ నాకు కూడా బర్గర్ కావాలని చెప్పేసి ఇంకా బర్గర్ షేర్ చేసుకున్నాం. అన్నీ కూడా షేర్ చేసుకొని తినేసామన్నమాట. సో తినేసి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసేసి ఇంకా మేమైతే హోటల్కి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళి ఏం వంట చేసుకోవాలని చెప్పేసి ఇంకా ఆపటికి 8:30 అయింది. సో మేమైతే ఈ విధంగా సరోవర్ ప్యూర్ వెజ్ అనమాట. ఈ హోటల్కి అయితే వెళ్ళి మంచిగా అయితే ఆర్డర్ అయితే పెట్టుకున్నాము. ఆర్డర్ అంటే అది ఇది ఫుడ్ అలాంటివి ఏమి కాదండి. ఓన్లీ తందూరి రోటీ అలాగే వెజ్ మలై కోఫ్తా ఇది మాత్రమే ఆర్డర్ పెట్టేసుకొని ఇది తినేసి ఇంటికి వెళ్ళిపోయాము. ఆల్రెడీ స్నాక్స్ తిన్నాము. మార్నింగ్ అయితే మంచిగా వెజిటేబుల్ బిర్యానీ చేశాను కదా, అది కూడా మంచిగా తినేసాము. ఇంకా చాలా అదే కొంచెం కడుపు టైట్ అనిపించింది. అందుకే కొంచెం స్నాక్స్ కూడా తిన్నాం కదా. ఈ మలై కోఫ్తా అయితే టేస్ట్ చాలా బాగుంది. అంటే స్పైసీగా ఉండదండి, నార్మల్గా ఉంటుంది. సో స్పైసీ చాలా తక్కువ ఉంటుంది. స్పైసీ లవర్స్ అయితే పెద్దగా ఇష్టపడరు. నాకైతే ఇది తందూరి రోటీకి చాలా బాగా అనిపించింది. నేను కూడా స్పైసీ లవర్నే, నాకు స్పైసీ అంటే చాలా ఇష్టము. సో ఈ తందూరి రోటీకి అయితే మంచిగా అనిపించింది. రైస్తో అయితే తినలేనండి నేను కూడా. సో రైస్ అయితే ఏం ఆర్డర్ పెట్టుకోలేదు. ఖాళీ తందూరి రోటీ ఆర్డర్ పెట్టేసుకొని ఈ విధంగా మలై కోఫ్తా ఆర్డర్ పెట్టేసుకొని తినేసి ఇంటికైతే వెళ్ళిపోయి బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. కేక్ కటింగ్ చేసాము. సో అంటే మా హస్బెండ్ చెప్పారు మలై కోఫ్తా తింటావా, ఎప్పుడైనా తిన్నావని. నేను ఎప్పుడు తినలేదు, అది ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. చూడండి నేను ఇది ఫస్ట్ టైం చూసి తినడము మంచిగానే అనిపించింది. అది కూడా తందూరి రోటీకి మంచిగా అనిపించింది. ఇంకా రైస్కి అయితే నేను ఇమాజినేషన్ చేసుకొని చెప్తున్నా, అసలు తినలేను. రైస్కి అయితే స్పైసీ చాలా తక్కువగా ఉంటుంది. సో అందులో స్పైసీ ఉన్నదో లేదో అన్నట్టు అట్లా ఉంటుందన్నమాట. సో మీరు ఎప్పుడైనా మలై కోఫ్తా వెజ్ మలై కోఫ్తా తిని ఉంటే కామెంట్లో చెప్పండి. వెజ్ ఎందుకు తీసుకున్నామంటే టెంపుల్ వెళ్ళాము, కొబ్బరికాయ కూడా ఇచ్చారు కదా, అందుకని చెప్పేసి వెజ్ తీసుకున్నాము. సో మొత్తానికి ఇంటికి వచ్చేసాము. కేక్ తీసుకొని ఈ విధంగా బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాము. క్యాండిల్ ఊపమంటే మా వాడు మొత్తం కేక్ని ఎప్పుడు నోట్లో పెడతాదా అని చూస్తున్నాడు. సో ఊపలేడు సరిగ్గా, నేనే ఊపేశాను అనమాట. సో ఈ విధంగా అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాము. మా బాబుకి అయితే కేక్ అంటే చాలా ఇష్టం. ఎందుకో ఈ పిల్లలకి కేకు, చాక్లెట్, ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. అంత ఇష్టం అన్నం మీద ఎందుకు చూపించారో అదొకటి అర్థం కాదు. సో వాళ్ళకి తినమంటే తలకాయ నొప్పి వస్తుంది. ఏదో ఇలాంటి స్నాక్స్ అలాగే చాక్లెట్, బిస్కెట్, ఐస్ క్రీమ్ తినమంటే మాత్రం ఫాస్ట్గా తినేస్తారు కదా. సో మీ పిల్లలు కూడా అంతేనా? అంతే అయితే కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. ఈ విధంగా అయితే బర్త్డే అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన లతికా ఛానల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.